పార్వతీదేవి. నేను కూడా ఇక్కడే ఉన్నా. అంతా కళ్ళు మూసి తెరిచేలోగా జరిగిపోయింది. కానీ జరిగింది మాత్రం జరగాల్సింది కాదు. అయినా నేను ఏమాత్రం కూడా ఊహించలేదు మన్మధుడి బాణంతో మహాదేవుడిలో క్రోధాగ్ని జాగృతమవుతుందని. ఏంటి, మీరేమాత్రం ఊహించలేదా? స్వయంగా నేనే చెప్పాను మీకు, మహాదేవుడంటే మహాయోగి అని. వారినెవ్వరూ, మా భర్త మన్మధుడు కూడా వారి భావాలను వశపరుచుకోలేరని చెప్పాను. నాకు తెలిసినటువంటి సత్యాన్ని కనీసం ఊహించలేకపోయారు మీరు. మరి మీరు దేవతలకి ఎలా రాజయ్యారు? తనకి అనువనువున ప్రేమే నిండి ఉండేది. ప్రపంచ ప్రాణులన్నింటిలోనూ రసానుభూతుల్ని జాగృతం చేసేవారు. అలాంటి వారు ఎంతటి బాధను అనుభవించుంటారో, ఎంత తల్లడిల్లిపోయారో. కేవలం దేవతల కారణంగానే మహాదేవుడి క్రోధగ్ని వారిని భస్మం చేసుంటుంది. మీలో ఏ ఒక్కరైనా వారి గురించి ఆలోచించారా? మన్మధుడు లేకుండా ప్రేమ ఎలా వికసిస్తుంది? ఎలా వికసిస్తుంది? ఈ సృష్టి ఏమైపోవాలి? ప్రతి మన్మధులు లేకుండా ఈ ప్రపంచంలో ప్రకృతి వికసిస్తుందా? మేమిద్దరం లేకుండా ప్రపంచంలోకి కొత్త ప్రాణాలు జన్మించగలవా?